నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఈ రోజు మనం కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన కీలక ప్రకటన గురించి చర్చించుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో పహల్గామ్ ఉగ్రదాడిపై సంచలన ప్రకటన చేశారు. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని, వారిలో కీలక నిందితుడు సులేమాన్ కూడా ఉన్నాడని ఆయన వెల్లడించారు. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలకు, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని, తమ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. వారి నుంచి పాకిస్తాన్ లో తయారైన పత్రాలు, చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత చిదంబరం పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్లో సోమవారం జరిగిన ఆపరేషన్ మహదేవ్లో లష్కరే తోయిబాకు చెందిన సులేమాన్, ఆఫ్ఘాన్, జిబ్రాన్ అనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన ధృవీకరించారు. మరిన్ని వీడియోస్ కోసం వీటీవీ పొలిటికల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.